నమస్తే అండి. నా పేరు పుల్లేశ్వర్, వాస్తు కన్సల్టెంట్‌ని. ఈరోజు ఈ వీడియోలో సెంటర్ దర్వాజా గురించి వివరించబోతున్నాను. అది ఏ విధంగా ఉండాలి? ఎలా ఉంటే మనకు శ్రేష్టం అనేది వివరించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఇది మన స్థలం. మనం దీంట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే మన పాత వీడియోలో చెప్పినట్టు కంప్లీట్‌గా స్లాబ్ వేయటం ఒక పద్ధతి. లేదంటే 2.5, 3 అడుగులు వదిలిపెట్టాలి. తూర్పు గాని, ఉత్తరం గాని. అయితే ఇక్కడ ఇది తూర్పు రోడ్ అనుకుంటే సెంటర్ దర్వాజా అండి. 3 భాగాలు చేసిన తర్వాత మధ్యలో పాయింట్ వేసి దర్వాజా ఇక్కడ రావచ్చండి, తప్పులేదు. ఇది తూర్పు. అలాగే ఇక్కడ ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు సెంటర్ చేసి దర్వాజా ఇక్కడ తీసుకోవచ్చండి, ఇది కూడా తప్పులేదు. అయితే వీటికి కంపల్సరీగా తూర్పు ఈశాన్యంలో పెద్ద కిటికీ ఒకటి పెట్టాలండి. అలాగే ఉత్తరం రోడ్డు దర్వాజా ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో పెద్ద విండో 4x4 సైజు పెట్టాలండి ఇక్కడ ఈ రూమ్కి. ఇది సెంటర్ దర్వాజా ఉన్నప్పుడు ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఈ విధంగా దర్వాజా పెట్టుకోవచ్చు అంటే తప్పులేదు. అలాగే పడమర రోడ్డు ఉంటుంది. పడమర రోడ్డు ఉన్నప్పుడు ఇక్కడ దర్వాజా పెట్టుకోవచ్చండి, సెంటర్ చేసి. ఇది కూడా తప్పు లేదు. అయితే ఇక్కడ మళ్ళీ పశ్చిమ వాయువ్యం ఒక విండో ఇవ్వాలి, ఒక రూమ్ ఉంటే. ఇది కంపల్సరీ అండి. అలాగే దక్షిణం రోడ్డు ఉంటుంది. దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ సెంటర్ చేసి దర్వాజా ఇవ్వచ్చండి, అంటే సింహద్వారం. అలాగే మళ్ళీ ఇక్కడ విండో ఇవ్వాలి. కొన్ని చోట్ల అండి రోడ్డు దక్షిణంలో ఉన్నప్పుడు సెంటర్ దర్వాజా ఇచ్చినప్పుడు ఇక్కడ కిచెన్ రావద్దు, వాయువ్యంలో కిచెన్ ఇచ్చుకోవాలి. దీని గురించి పూర్తి వివరణ మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా సలహాలు కావాలంటే ఫోన్ చేయండి, చెప్తాను. అయితే దక్షిణం దర్వాజా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దక్షిణ దర్వాజా ఉన్నప్పుడు రోడ్డు దక్షిణం ఉండి దక్షిణ దర్వాజా ఉన్నప్పుడు కంపల్సరీగా ఉత్తరంలో దర్వాజా ఉండాలి. ఇది గమనించాలి బాగా. దక్షిణంలో సెంటర్ చేసి దర్వాజా ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఉత్తరంలో ఉండాలండి. అలాగే పడమరలో దర్వాజా ఉన్నప్పుడు తూర్పులో కంపల్సరీగా ఉండాలండి దర్వాజా, దీనికి ఆపోజిట్లో. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ లేకున్నా పర్వాలేదు, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ లేకున్నా పర్వాలేదు. ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఉత్తరంలో దర్వాజా వచ్చినప్పుడు దక్షిణంలో లేకున్నా పర్వాలేదు, కానీ దక్షిణంలో దర్వాజా ఉన్నప్పుడు ఉత్తరంలో కంపల్సరీగా ఉండాల్సిందే. అలాగే పడమరలో దర్వాజా ఉన్నప్పుడు తూర్పులో కంపల్సరీగా దర్వాజా ఉండవలసిందే. అయితే ఇవి స్థలానికి సంబంధించి, ఆ ఇల్లు ఎంత స్థలం ఉందో అంత స్థలానికి సంబంధించి ఇట్లా వస్తుందండి. కొన్ని చోట్ల స్థలం ఇక్కడ ఉండి ఇంతవరకే ఇల్లు కట్టుకుంటారు, ఈ 4 భాగాలు ఇల్లు కట్టుకుంటారు. ఇక్కడ చూడండి, ఇదంతా ఓపెన్ టు స్కై, ఇంతవరకే ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు కూడా ఇదే పద్ధతి పాటించవచ్చండి. కాకపోతే ఇక్కడ సెంటర్ చేసి దర్వాజా వచ్చినప్పుడు తూర్పు ఆగ్నేయంలో, అంటే కాంపౌండ్ వాళ్ళకి గేటు దీనికి ఎదురుగా ఒకటి పెట్టాలి, ఈశాన్యంలో ఒకటి పెట్టాలండి. తూర్పు రోడ్డు అయినప్పుడు దీనికి ఎదురుగా ఒకటి పెట్టాలి, తూర్పు ఈశాన్యంలో ఒక గేటు పెట్టుకోవాలి. దీనికి ఎదురుగా చిన్న గేటు, దీనికి ఎదురుగా పెద్ద గేటు. అంటే ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నప్పుడు, ఇదంతా ఖాళీ స్థలం ఉన్నప్పుడు. అలాగే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ డోర్ వస్తుందండి, దర్వాజా సింహద్వారం. అంటే ఈ స్థలాన్ని వరకు, ఈ స్థలం వరకు మళ్ళీ సెంటర్ వస్తుంది ఇక్కడ దర్వాజా. ఈ సెంటర్ వచ్చినప్పుడు దీనికి ఎదురుగా ఒక చిన్న గేటు పెట్టుకొని పెద్ద గేట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇదండి ఈ సెంటర్ దర్వాజాల గురించి వివరణ. మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నా కానీ సూచనలు కావాలంటే పైన ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఎప్పుడైనా ఏదైనా సలహాలు కావాలంటే ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.